హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కీర్తి. ఇవాళ నేను నా ఫెస్టివల్ వ్లాగ్ చూపిస్తున్నా. యూఎస్లో నేను శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, జాగారం ఎప్పటి వరకు చేశాను ఏంటి అన్నీ మీకు చూపించబోతున్నా. అండ్ ఇక్కడ నేను మార్నింగ్ లేచి ముగ్గేస్తున్నాను. ఇండియా అయినా యూఎస్ అయినా ఇలా ముగ్గుతో స్టార్ట్ చేస్తే హ్యాపీగా పాజిటివ్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇట్లా. తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యి దేవుడికి ప్రసాదం చేస్తున్నాను. పొంగలి చేస్తున్నా. యూజువల్గా మా సైడ్ ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ మేము పొంగల్ అనే అంటాం. మా నెల్లూరు తిరుపతి సైడ్ అయితే మొత్తం స్టార్టింగ్ మేము పొంగల్తోనే స్టార్ట్ చేస్తాం ఫెస్టివల్ అంటే. సో నేను ఫాస్టింగ్ ఉన్నా, బట్ మా హస్బెండ్ ఫాస్టింగ్ లేడు. సో ప్రసాదం చేస్తే దేవుడికి పెట్టిన తర్వాత తను కూడా తింటాడని చెప్పి చేసేసాను. తర్వాత ఇంకా నేను కాసేపు మూవీ చూసి టైం పాస్ చేసాం. ఈవినింగ్ రెడీ అయి నాకు అది ఎలానో కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనిపించింది. అందుకే ఇంటి బ్యాక్ సైడ్ వెళ్ళి నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా, కొన్ని రీల్స్ చేశాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేసా తీసుకున్నవి, ఫోటోషూట్లా చేసాము. తర్వాత ఈవినింగ్ మేము రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాము. చాలా రోజుల నుంచి అనుకుంటా, ఆల్మోస్ట్ 1 month నుంచి అనుకున్నా టెంపుల్కి వెళ్దామని. ఇప్పటికి అయ్యింది. చూడండి, ఇదంతా మన ఇండియన్ ఏరియా అని చెప్పచ్చు. అన్నీ మన ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. ప్యారడైజ్, బావర్చి, ఈవెన్ జోయే లుకాస్, పాన్ షాప్స్ కూడా అన్నీ మన ఇండియన్వే ఇక్కడ ఉంటాయి. మన టెంపుల్ కూడా ఇటు సైడే ఉండింది. మేము వచ్చేసాము. శివుడి టెంపుల్ కూడా ఉంటుంది లోపల. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే ఎంత రష్ ఉంది తెలుసా. ఆల్మోస్ట్ 1 kilometer లైన్ ఉంది చూడండి. నేను అసలు గెస్ చేయలేదు అసలు ఇలా ఉంటుందని. అలా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం అనుకున్నాం, కానీ మాకు 1 hour పట్టింది దర్శనం అవ్వడానికి. మేము వచ్చినప్పటికంటే ఇప్పుడు ఇంకా లైన్ ఇంకొక 1 kilometer ఎక్కువ అయింది. చాలా రష్ ఉండింది అసలు. బట్ కానీ బాగుండింది, హ్యాపీగా అయింది దర్శనం అంతా. ఇక్కడ ప్రసాదం ఇలా బాక్స్లో పెట్టి ఇచ్చేస్తారు, బాగుంటుంది. తర్వాత మేము ఇంటికి వచ్చేసి నైట్ ఇంకా జాగారం చేస్తూ కూర్చున్నాం, మూవీస్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ అట్లాగా టైంపాస్ చేసాము. తర్వాత మా హస్బెండ్ 3:30 అట్లా పడుకునేసాడు. నేను ఇంకా తర్వాత నుంచి వంట స్టార్ట్ చేసేసాం. నేను ఎప్పుడు మేల్కోవడానికి జాగారం చేసేటప్పుడు 3:30-4 అప్పుడు నాకు బాగా నిద్ర వస్తుంది. ఆ టైంకి నేను వంట స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఏదైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి నిద్ర పోతుంది కదా. సో నేను అందుకే అలా చేస్తాను. ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను. 4కే స్టార్ట్ చేసి మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను ఎప్పుడు. అట్లాగే ఇక్కడ అన్నీ చేస్తున్నా. ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే మేము టెంపుల్లో అభిషేకం అర్చన చేయించుకున్నాము. సో అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు టెంపుల్లో. హలో, ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. జాగారం అంతా అయిపోయింది. సో ఇంకా స్వీట్ చేయాలి దేవుడికి ప్రసాదంకి. అది చేసి దేవుడికి పెట్టేసి నేను కూడా ఫాస్టింగ్ కంప్లీట్ చేసి తినేసి కాసేపు పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు స్వీట్ చేస్తున్నాను. స్వీట్ కూడా అయిపోయింది. అంతా అన్నీ చేసేసాను. ఇంక నేను దేవుడికి పూజ పెట్టుకొని తర్వాత నేను కొంచెం తినేసి కాసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నాను. ఇలా నా ఫెస్టివల్ జాగారం అయ్యింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.